అది నిలబడి వెనకబండి పట్టుకో కనపడుతుందిగా వెనక నిలబడు కనపడుతుంది అందరూ చెయ్యి పట్టుకోదు ఇట్లా పట్టుకో అందరూ కనబడు అందరూ వచ్చి తల్లి దగ్గర కనబడుతుంది. ఈ యొక్క యావూరిది మేకడోని గ్రామంలో వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు. మనకి కోరిక ఆదర్శవంతుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలేవుడు ధర్మవేదుడు వీళ్ళు ఒరిజినల్ ప్రకారంగా అడుగుజాలో నడుచుకోవాలి. జెండలు మోసి మెత్తకైపోవద్దండి. అంబేద్కర్ రాజ్యాంగం రాయిస్తే ఆర్టికల్ 340 ఉంది జనరల్ గెజెట్లో. మనము రాజ్యాంగం ఏముంది అది అడగాల. ఎస్టీ అనేది కాదు. అంబేద్కర్ రాజిస్తే ఈ అంబేద్కర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ 340-78 కులాలు ఉన్నాయి ఎస్సీలో. మన కులాన్ని ఎస్సీలో నుంచి ఎస్టీలోకి 3 కులాల నుంచి ఆ రాజ్యాంగం రాశారు. అంబేద్కర్ ఏం చెప్పాడు దాని ప్రకారం కావాలా. కాబట్టి నువ్వు ఏ మత ఎక్కడున్నా పర్లేదు, నువ్వు ఈ రాజ్యాంగం ప్రకారంగా మనము కోర్టుకు వేసుకున్నామంటే వీళ్ళు వెళ్ళి రాజ్యాంగాన్ని చదివిలోనే గ్రహించండి. నేను చెప్పేది నా మాట కాదు. నేను కూడా ఎస్టీ అని పూర్తి కూర్చున్నాను. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం చదివితే ఆర్టికల్ 340 షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. దీని కొరకు పోరాటం చేయాల. కాబట్టి గొప్ప రాజ్యాంగం ఇచ్చాడు. చైతన్యవంతులు కానీ మానవత్వం కొంటే ఆడపిల్లలు మనం చదివించుకోండి. ఆల్ ఇండియా సేవ ఆల్ ఇండియా సమరశ అవుతారు. కాబట్టి మనము రాజ్యాంగబద్ధంగా మనము కొట్లాడుకున్నాము, పోరాటం చేసుకున్నాము. రాజకీయ నాయకుల గురించి కాదు. 70 ఏళ్ళ నుంచి బానిస బతుకులు మగ్గుతున్నారు. మానవత్వంతో బతికించండి, మానవత్వాన్ని బతకండి, రాజ్యాంగాన్ని బతికించండి, చెడ్డల పాటు రూపు మాపుకోండి. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ ఎవడన్నా కాలనగా గుండెగా దమ్మునుడు కర్నూలు జిల్లాలో ఎవడంటే వాళ్ళ కాలికి తూరిపోతుంది. షెడ్యూల్ క్యాస్ట్ 348 టీచర్లు మొదలుకొని ఎంటెక్ బీటెక్ అయిన చదువుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేసి ఈ రాత్రి ఇంత ప్రయాసపడి వచ్చాను. కాబట్టి ఈ గ్రామాలకు కాదు, మంత్రాలయం తాలూకులు ఎవడన్నా కూడా నేను చెప్తే షెడ్యూల్ క్యాస్ట్ 340 తప్పని ఎవడన్నా చెప్తే వాళ్ళ కాలికి తూరిపోయి ఛాలెంజ్ ఎంతనో చేస్తాను. 1 లక్ష రూపాయలు ఛాలెంజ్. టీచర్లు కళ్ళు తెరుచుకోండి. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు ఎందరో ఉన్నారు. ముగ్గురన్న మధ్యరేటి మరి కూసి మండలంలో ఎవరు భీమిరెడ్డి. కాబట్టి వాళ్ళంతా ఎంతో ప్రయాసపడుతున్నారు. దాన్ని ఒకటి చేయలేదు. రేపు ఢిల్లీ ప్రోగ్రాం పోతున్నాం. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఒక అందరూ 75 కులాలు కలిసి ఉన్నాం. మనం ఎందుకు ఎస్సీలో నుంచి ఎస్టీలోకి బీసీలు చెప్పారు? అడిగేవాడు ఎవరు లేడా? కళ్ళు తెరవండి, మేలుకోండి, చరిత్ర తెలుసుకోండి.